ఒక రాజు యుద్ధములో తన కాలి చిటికిన వ్రేలు పోగొట్టుకుని కాలి వ్రేలు పోయిందే అని బాధతో మంచం మీద పరుండి ఉండగా పరామర్శించుటకు వచ్చిన మంత్రి రాజుతో, మహారాజా, ఏం జరిగినదండి? ఏం జరిగింది ఏంటి మంత్రి? నా కాలి చిటికిన వ్రేలు పోయింది. అయ్యా, చిటికిన వ్రేలు లేదు, కాలికి 4 వ్రేళ్ళే. అయ్యయ్యో! మహారాజా, దీనికా మీరంత వేదన పడుతున్నారు? దేవుడు అంతా మన మంచికే చేస్తాడు, దిగులు పడకండి. చిటికిన వ్రేలు పోయి నేను బాధపడుచుంటే అంత మేలు కంటావా? అంటే నా చిటికిన వ్రేలు పోవడం మేలా? అవును ప్రభు, మేలుకై ఉండొచ్చు. అయితే ఇప్పుడు నిన్ను సెరసలలో వేయిస్తా, అది మేలేనా? అది మేలుకే. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఈ మంత్రిని తీసుకెళ్లి 3 నెలలు కఠిన కారాగార శిక్షలో ఉంచండి. మేలుకంట, మేలుకి చూద్దాం. అలాగ కొన్ని దినములు గడిచిపోయిను. వేటాడుటకు అరణ్యంలోనికి వెళ్ళిన రాజు కొందరి అడవి జాతి మనుషుల చేతిలో చిక్కెను. వారు అతని తమ దేవతకు నరబలి ఇచ్చుటకు సిద్ధపరచుచుండిరి. వారి ఆచార ప్రకారం బలిగా అర్పించు వారికి అంగవైకల్యం ఉండకూడదు గనుక అతన్ని పరీక్షించుచుండగా ఆ రాజు కాలికి చిటికిన వ్రేలు లేకుండుట చూచి అతన్ని బలి ఇచ్చుటకు యోగ్యుడు కాదని ఎరిగి వదిలివేసిరి. బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు రాజు. అమ్మయ్యా, ఈరోజు నా ప్రాణం పోయిందనుకున్నాను. ఈ చిటికిన వ్రేలు లేకపోవడం వలన నేను బ్రతికాను. లేకపోతే ఈ పాటికి నా ప్రాణం గాలిలో కలిసిపోయేది. అవునవును, ఆనాడే మా మంత్రి చెప్పాడు కదా, ఇది నా మంచికేనని. నేను అన్యాయంగా అతనిపై కోప్పడి చెరసాలలో వేయించాను. నేను ఇప్పుడే వెళ్ళి అతన్ని కలుస్తా. మంత్రి, మంత్రి, నీవు చెప్పినట్టే సమస్తము నా మేలుక జరిగింది మంత్రి. నా చిటికిన వ్రేలు పోవడం వలన నా ప్రాణం దక్కింది. నిన్ను అనవసరంగా జైల్లో పెట్టించాను, నన్ను క్షమించు మంత్రి. మహారాజా, మీరు జైల్లో పెట్టించింది నా మంచికే. అదేంటి మంత్రి అలా అంటారు? మరింకేమనమంటారండి? నేను జైల్లో ఉండకపోతే మీతో ఉండాలి. మరి మీరు వేటకు వెళ్ళినప్పుడు మీతో ఉంటే మిమ్మల్ని వదిలివేసి అడవి జాతి వారు నన్ను బలి ఇచ్చి ఉండేవారు కదండి. అవునవును కదా.